fam, welcome back to our channel and welcome back to one more vlog. So ఈ రోజు అయితే నేను ఒక షూట్ ఉంది, దానికోసం అయితే వెళ్తున్నాను. సో ఐ థాట్ ఆఫ్ టేకింగ్ యూ గైస్ విత్ మీ. సో కమ్ లెట్స్ గో. సో నేనైతే ఈ మూసుకొచ్చేసానండి. ఇదైతే ఉపాధ్యాయ నగర్లో ఉంటుంది, నియర్ మాన్సా సరోవర్ హోటల్ దగ్గర. సో ఎందుకు ఈ కొలాబ్ అని అంటే ఇదేం పెయిడ్ కొలాబ్ కాదండి, నా జెన్యున్ రివ్యూ అయితే నేను చెప్పబోతున్నాను. ఇక్కడ సర్వీస్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు జస్ట్ వాళ్ళు రీల్స్ షూట్ చేసుకుంటామన్నారు. సో అదే ఇక్కడ జరుగుతుంది. అండ్ ఫస్ట్ అయితే మనకి ఎలాంటి సర్వీస్ కావాలి ఏంటి అనేది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతారు. అండ్ నాకు నీట్గా మీకేం కావాలి, మీకేం రిక్వైర్మెంట్ ఉంది, చేస్తే ఇలా వస్తుంది అని ముందే నీట్గా చెప్పి అన్నీ చేశారు. అండ్ ట్రస్ట్ మీ, దిస్ వాజ్ ద బెస్ట్. అండ్ యాక్చువల్లీ నేను చాలా సలూన్స్కి వెళ్ళిండే, చెన్నైలో కానీ ఈవెన్ తిరుపతిలో కూడా. బట్ దీస్ గైస్ హ్యావ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ ఇతని పేరు నాకు తెలీదు, యాక్చువల్లీ అడగడం మర్చిపోయాను, మాట్లాడుతూనే ఉండిన్నాను కానీ. బట్ స్టిల్ చాలా బాగా చేశారు హెయిర్ కట్ అనేది. అండ్ షూట్ అంటే ఎలా అంటే చెప్పాను కదా, రీల్ కోసం షూట్ చేస్తున్నామని. అది మీరు వాళ్ళ పేజ్ ఈమోస్ లగ్జరీ సలూన్ అండ్ స్పా అనే పేజ్లో చూడొచ్చు మీరు. ఇక్కడ ఫస్ట్ అయితే కొంచెం ఒక లాంగ్ వీడియో లాగా అండ్ దెన్ ఒక షార్ట్ లైక్ ట్రాన్సిషన్ వీడియో లాగా చేస్తున్నాము. సో యా, చూసేయండి ఏంటి ఎలా అయింది హెయిర్ కట్ అండ్ హెయిర్ స్పా వాటెవర్ ఎలా అయింది అని చూసేసేయండి. సో ఇక్కడ నేను మాట్లాడడానికి ఇట్లా ట్రై చేస్తాను, బట్ ఆ మ్యూజిక్ వల్ల కాపీరైట్ ఇష్యూ వస్తుంది పక్కగా. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ స్పా ఆర్ హెయిర్ కట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో బెస్ట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే మసాజ్ మాత్రమే. దానికోసమైనా కరెక్ట్గా వెళ్ళొచ్చు ఒకసారి హెయిర్ స్పాకి కానీ వాట్ ఎవర్. ఎందుకంటే ఆ మసాజ్ చేస్తుంటే ఎంత మంచి నిద్ర వస్తుందో అసలు. ఏమంటారు, కాలేజ్లో స్కూల్లో లెసన్ చెప్తుంటే నిద్ర వస్తుంటుంది కదా, అంత మంచిగా నిద్ర అయితే వస్తుంది. సో యా, ఇక్కడ మేము షార్ట్ అయితే తీసుకున్నాము. ఏంటంటే మేము ముందే అనుకున్నాం మాకు ఈ షార్ట్స్ కావాలి అని చెప్పి మేము ముందే అనుకున్నాం. లైక్ రీల్ ఎలా షూట్ చేసుకోవాలి ఆర్ లాంగ్ వీడియో ఎలా షూట్ చేసుకోవాలి. సో దాని ప్రకారమే మేము షూట్ చేసుకుంటూ అండ్ అలాగే పార్లర్గా హెయిర్ కట్ అనేది చేస్తూ వెళ్ళిపోయామన్నమాట. నాకైతే చెప్పినాను, నాకు కొంచెం లాంగ్ లేయర్స్ కావాలి అండ్ వాల్యూమ్ ఉండాలి, ఫేస్ ఫ్రేమింగ్ ఉండాలి. నాకు చిన్న వరకు కొంచెం ఫేస్ ఫ్రేమింగ్ వచ్చేలా నాకు కట్ చేయమని చెప్పి నేను చెప్పాను. హీ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ప్రాపర్లీ. సీరియస్ కత్తెర ఎలా తిప్పుతున్నారో చూడండి. సో అదంతా షూట్ కోసము. సో హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశారు. సో చూసేయండి, లాస్ట్లో అవుట్పుట్ అయితే సీరియస్లీ చాలా బాగా వచ్చింది, మీరు చూస్తారు. సో వాచ్ ఇట్.
సో హ్యాపీగా కాఫీ అయితే వచ్చేసింది. మంచిగా కాఫీ తాగి రిలాక్స్ అయ్యాను. లిటరలీ మా ఆఫీస్లో తాగిన కాఫీ లాగానే ఉంది, అంత బాగుంది. సో కాఫీ తాగి రిలాక్స్ అయ్యి మిగిలిన హెయిర్ కట్ అంటే లైక్ ఒక లేయర్ ఉండిపోయింది, ఆ లేయర్ కూడా కంప్లీట్ చేసేసిన తర్వాత ఇది బ్లో డ్రై చేయకముందు దెన్ హెయిర్ మ్యూజ్ అనేది అప్లై చేశారు. దెన్ ఆఫ్టర్ దట్ హెయిర్ స్ప్రే, దెన్ ఫాలో విత్ ద బ్లో డ్రై చేసినాక లిటరల్లీ ఎంత బాగా అనిపించిందో. మీలో ఎవరికైనా ఇట్లా ఉందా, లైక్ బ్లో డ్రై చేస్తుంటే గూస్ బంప్స్ వచ్చేది? సో నాకైతే అలాంటి సెన్సేషన్ ప్రతి టైం ఉంటుంది. హెయిర్ మ్యూజ్ అప్లై చేయడం వల్ల ఏమో వాల్యూమ్ అనేది బాగా తెలుస్తుంది. బట్ మీరు రెగ్యులర్గా హెయిర్ స్టైల్ చేసుకునే వాళ్ళైతే జస్ట్ అప్లై హెయిర్ ప్రొటెక్షన్ స్ప్రే మస్ట్ అండ్ షుడ్గా అండ్ బ్లో డ్రై చేసుకోండి, బాగా వస్తుంది. ప్రతిసారి హెయిర్ మ్యూజ్ అప్లై చేయాలి, హెయిర్ స్ప్రే అప్లై చేయాలని ఏం లేదు. సో నా హెయిర్ వెరీ సాఫ్ట్ కాబట్టి హోల్డింగ్ కోసం జస్ట్ హెయిర్ స్ప్రే అనేది యూస్ చేసాము, అంతేగాని ఏదో కెమికల్స్ యూస్ చేయాలని అయితే ఏం కాదు. సో ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ మై బ్లో డ్రై హియర్. సో ఫైనల్ అవుట్పుట్ చూసేసేయండి దీని తర్వాత. సో ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రాన్సిషన్ కోసం రీల్ షూట్ చేస్తున్నామన్నమాట. సో బిఫోర్ ఏంటి అండ్ ఆఫ్టర్ ఏంటి అని లైక్ బిఫోర్ కొంచెం నచ్చలేదు అన్నట్టు పెట్టి, దాని తర్వాత చెయ్యి అడ్డు పెట్టి, దెన్ హెయిర్ కట్ చేశాక ఆఫ్టర్ ఎలా ఉంది అని చెప్పి అలా. సో ఐమ్ జస్ట్ అడోరింగ్ మై సెల్ఫ్ హియర్. నేను ఇంత షార్ట్గా కట్ చేయడం ఇదే ఫస్ట్ టైం, అండ్ ఇది నా బర్త్డే మేక్ ఓవర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో యా, ఐఎమ్ జస్ట్ వీకింగ్ హియర్. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఫ్రెష్ హెయిర్ కట్ తర్వాత ఆ ఫీలే వేరు కదా, ఎంత స్మూత్గా హెయిర్ ఎంత బాగుంటుందో. సో ఇక్కడ షూట్ అయితే కంప్లీట్ చేసేసుకొని దెన్ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. So that's it for this video. So if you guys really came for this video, thank you so much for watching this video. Please consider subscribing and join to a beautiful family, and see you guys in the next vlog. Bye guys.